श्रीमहागणाधिपतये नमः। गृहीतोग्रमहाचक्रे दंष्ट्रोद्धृतवसुन्धरे वराहरूपिणि शिवे నారాయణి నమోస్తుతే అని వారాహి అమ్మవారిని మనమందరం కూడా స్తుతించుకొని విషయంలోకి వెళ్దాం. వారాహి అనగా వరాలను ఇచ్చేటువంటి దేవత అని అర్థం. కాకపోతే వారాహి అమ్మవారి యొక్క రూపం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే చాలా మహోగ్రమై ఉంటుంది. అమ్మవారి మనస్సు మాత్రం వెన్నపూస వలె చాలా మెత్తగా సహృద్భావంతో కలిగి ఉంటారు. కానీ ఆవిడ యొక్క రూపం అనేటువంటిది ఉగ్రవారాహి అంటారు. చాలా అంటే చాలా ఉగ్ర రూపంతో ఆవిడ ఉంటూ ఉంటుంది. రాత్రి తెల్లవారులు కూడా కాశీ పట్టణం మొత్తం కూడా ఆవిడ తిరిగి ఉదయానికి ఆలయానికి వస్తారు అమ్మవారు. ఆ సమయంలోనే మనమందరము కూడా ఉదయం కాశీ క్షేత్రములో వారాహి అమ్మవారి దర్శనం మనం ఎలా చేసుకుంటున్నాము, ఒక చిన్న రంధ్రము నుంచి అమ్మవారిని పాదాది శిరఃపర్యంతం కూడా మనం దర్శనం చేసుకుంటూ ఉంటాము. లోపలికి ఎవరిని కూడా రానివ్వరు. ఎందువలనంటే అమ్మవారి యొక్క మహోగ్ర రూపాన్ని చూసి అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతారు. అమ్మవారు ఇంత ఉగ్ర రూపమా అనేటువంటిది మాత్రమే మన మనస్సులో ముద్రించిపోతుంది. కానీ అమ్మవారు ఎంత సాత్వికంగా ఉంటారు. వరాహ రూపిణి శివే నారాయణి నమోస్తుతే. అమ్మ వారాహి అనగానే వరాలు ఇవ్వు తల్లి అని అర్థం. అనగానే వరాలు ఇచ్చేటువంటి దేవత అనేటువంటిది పరమార్థం. ఆ ఒక్క విషయాన్ని అర్థపరమార్థాలను మనము వదిలివేసి అమ్మవారిని చూడగానే ఆ ఒక్క భయానకమైన రూపాన్ని చూసి మనం ఎక్కడ భయభ్రాంతులకి గురవుతామో అన్న ఉద్దేశ్యంతో ఆ అర్చక స్వామి వారు మినహాయిస్తే లోపలికి ఎవరిని కూడా అనుమతించకపోవటానికి ముఖ్య కారణములు ఇవి. మనందరికీ కూడా చాలా విషయ పరిజ్ఞానం దాని మీద తక్కువ, లోపలికి వెళ్ళనివ్వట్లేదు, చూడనివ్వట్లేదు అనేటువంటి దాంట్లో మనం ఉంటూ ఉంటాము. అయితే ఆ వరాహరూపిణి శివే నారాయణి నమోస్తుతే అని అమ్మవారిని మనం స్తుతిస్తే ఆవిడ నుంచి మనకు వచ్చేటువంటిది ఏమిటయ్యానంటే లేదు, కాదు, కూడదు అనేటువంటి పదములు మనం ఆవిడ దగ్గర ఎన్నడూ వినము. కొంగు పట్టి అడగాలే కానీ అడిగిన ప్రతి ఒక్కటి కూడా ఆ తల్లి ఇది అతనికి అడిగినటువంటి వ్యక్తికి అవసరమా లేదా అనేటువంటిది కూడా ఆవిడ ఆలోచించదు. అలా ఇచ్చేస్తూ ఉంటుందమ్మ. అందుకనే ఈ యొక్క వారాహి నవరాత్రులను గుప్త వారాహి అంటూ ఉంటారు. దీని గురించి ఇంకా చాలా విశేషంగా మనం తెలుసుకోవాలి అంటే చాలా సందర్భాల్లో కొన్ని సంవత్సరాల క్రితం మనం వెళ్ళినట్లయితే వెనక్కి ఎంతోమంది మహామహులు, అనుష్ఠానపరులు, సంపూర్ణంగా ఉన్నటువంటి దీక్షాపరులు ఏం చేస్తూ ఉంటారంటే రహస్యంగా ఎవ్వరికీ కూడా తెలియకుండా ఈ ఒక్క విధానాన్ని ఆచరిస్తూ ఉంటారు. గత కొన్ని సంవత్సరాలుగా మాత్రమే వారాహి నవరాత్రులు అనేటువంటివి మనం బయట పలు రకాల ఛానళ్ళ ద్వారా మనం వింటూనే ఉన్నాము. 10-15 సంవత్సరములు కనుక వెనక్కి వెళ్ళినట్లయితే ఇలాంటిది మనం ఎక్కడా కూడా విని ఉండము. మనకు తెలిసింది దసరా నవరాత్రులు మాత్రమే మనం ఎక్కువగా ఆచరిస్తూ ఉంటాము. దీని గురించి ఎవరికి కూడా అవగాహన లేదు. ఎందువలనంటే ఇది చాలా గోప్యతగా జరగవలసినటువంటిది. గుప్త వారాహి అన్నారు. గుప్తము అంటే గోప్యముగా చేయవలసినటువంటిది. నీ పేరు మీద నా పేరు మీద చేసేటువంటిది కాదు. గోప్యముగా అమ్మవారికి ప్రత్యేకమైన ఆరాధనలతో చేయదగినటువంటిదే ఈ యొక్క వారాహి నవరాత్రులు. ఇందులో ప్రధానాంశంగా పూర్వం నుంచి తీసుకునేటువంటిది ఏమిటి అంటే ఆ వారాహి నవరాత్రులు మొదలుపెట్టేటువంటి సమయం నుంచి కొన్ని విధానాలు తీసుకొని ఏ నక్షత్రాల వారు, ఏ రాశుల వారు అనేటువంటి విషయాన్ని ధృవీకరించి ఆయా నక్షత్రాల వారికి, ఆయా పాదములతో కలిగి ఉన్నటువంటి వారికి ఆయా రాశులు ఏవైతే చెప్పబడి ఉంటాయో దాని విధానాన్ని అనుసరించి అమ్మవారికి చేసేటువంటి
ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో వినియోగం చేస్తూ ఉంటారు. ఏ ఏ రాశులు చెప్పబడి ఉంటాయో ఆయా రాశులు, ఆయా నక్షత్రాలు వారి యొక్క విధానాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా అది నిర్వహిస్తూ ఉంటారు. ఎందువల్ల నిర్వహిస్తూ ఉంటారు అని అంటే, గోప్యముగా చేసేటువంటిది ఎంత రహస్యంగా అయితే నిర్వహిస్తూ ఉంటారో అంతటి విశేషమైనటువంటి ఫలితములు అనుగ్రహ రూపంలో ఆయా రాశుల వారికి అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకనే ఛాందస్సులు అంటే విశేష పరిజ్ఞానం కలిగినటువంటి పెద్దవారందరూ కూడా తదు రహస్యంగా ఈ యొక్క విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఆ చెప్పబడినటువంటి రహస్యకృతం ఏదైతే ఉంటుందో అందులో ప్రధానంగా గణపతిని వారిని తీసుకుంటారు. లక్ష్మీ గణపతి అనేటువంటిది ఏదైతే చెప్పబడి ఉంటుందో ఆ గణపతి కాశీ క్షేత్ర నివాసం కాలభైరవ దర్శనం రెండు ప్రయాగే మాధరాహి ఏకబిల్వం శివాధనం. ఈ నెల 14వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు మహాపుణ్యక్షేత్రమైనటువంటి వారణాసి యందు వారాహి నవరాత్రులలో భాగంగా మహావారాహి ఆరాధన, రుద్రాన్ని, కొన్ని లక్ష్మీ గణపతి హోమం, సర్వారిష్టముగా సకలైశ్వర్య ప్రాశుభమైన ప్రయోగాన్ని చేసి ఈశ్వరుడికి రుద్రాభిషేకం మరియు రుద్రహోమం అనేటువంటిది ఒక వారాహి 4 విధాలుగా మంత్రాన్ని అనుసరిస్తూ మహాక్షేత్రమైనటువంటి వారణాసిలో మనము కూడా నిర్వహించడం జరుగుతుంది. నెల 14వ పైన సూచింపబడినటువంటి వారందరూ కూడా 18వ తారీఖు వరకు పరోక్షముగా కాశీ మహాక్షేత్రమునందు క్రతువునందు పాల్గొని పరమేశ్వరుని యొక్క అనుగ్రహమును పూర్తిగా పొందగలరు. ఈ యొక్క విధానం శ్రీ మహాగణాధిపతయే నమః జరుగుతున్నది. కాశీ క్షేత్ర నివాసం కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. ఎవరి నమ్మకం వాళ్ళకి శ్రీరామ రక్షగా భావించి ఈ నెల 14వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు దోష ప్రభావం కలిగి ఉన్నటువంటి పైన చెప్పబడినటువంటి 4 రాశులు వారిని దృష్టిలో ఉంచుకొని రాబోయే ఈ ఒక్క విధానంలో ఏ రకంగా అయినా సరే అధిగమించాలి అంటే దానికి మూలం ఏమిటి అని ఆలోచనతో సంకల్పం చేసినటువంటిదే ఈ యొక్క లక్ష్మీ గణపతి రుద్ర వారాహి ఆరాధన అనేటువంటిది వివరించడం జరిగినది. నిర్వహించడం జరుగుతున్నది. అందులోనూ కూడా వారాహి నవరాత్రులను పురస్కరించుకొని వారాహి అమ్మవారి యొక్క ప్రాంగణమునందు నిర్వహింపడం జరుగుతున్నది. అందరూ కూడా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. జాతకుల నిమిత్తము కాశీ మహాక్షేత్రమునందు ఇన్ని రోజుల పాటు ప్రత్యేకంగా ఈ యొక్క విధానాన్ని మంత్రయుక్తంగా అనుసరించడం జరుగుచున్నది. మనకు ఎన్నో రకములైన విధానములైనటువంటి పనులు బయట ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఆ ఒక్క పనులని 4 రోజుల పాటు పక్కన పెట్టుకొని ప్రత్యక్షముగా లేక పరోక్షముగా ఈ ఒక్క చెప్పబడినటువంటి విధానంలో పాల్గొని ఆ ఒక్క వారాహి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో వరం అనేటువంటి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందాలని కోరుకుంటూ ఈ యొక్క వీడియో మీ అందరి ముందుకు కూడా తీసుకురావడం జరిగినది.